మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవీ సత్యాన్ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సత్యాన్ గారు, ఇప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లలు బాగా కష్టపడి చదవాలి, బాగా చదివి జీవితంలో వృద్ధిలోకి రావాలి, బాగా డబ్బు సంపాదించాలి, విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనేది ఎక్కడైనా సరే తల్లిదండ్రులు ఇటువంటి మైండ్ సెట్తో ఉంటారు. కానీ ఒక గ్రామంలో మాత్రం ఆ గ్రామంలో తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లలు ఈ స్టాక్ మార్కెట్లోకి దిగాలి, ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలి, ట్రేడింగ్లో బాగా డబ్బులు సంపాదించాలంటూ కూడా ఆ గ్రామంలో ఉన్న చాలామంది తల్లిదండ్రులు ఆ పిల్లల్ని స్టాక్ మార్కెట్ వైపుగా వెళ్ళాలంటూ కూడా ఒత్తిడి చేస్తున్నారంట. అంటే మామూలుగా పేరెంట్స్ అనేవాళ్ళు మీరు చదువుకోవాలి, పక్క ఊర్లకి వెళ్ళి ఉద్యోగం చేయాలి, సిటీస్కి వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలనేది ఇలాంటి ప్రెషర్ ఉంటుంది ఎక్కడైనా. జనరల్ గా మీరు విదేశాలకు వెళ్ళాలి, లేదంటే హైదరాబాద్కి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి, బాగా సంపాదించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని. బట్ ఆ విలేజ్ లో మాత్రము మీరు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి, మీరు బాగా ట్రేడింగ్ చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలంటూ కూడా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఒత్తిడి చేస్తున్నారంట. సో దానికి సంబంధించిన వార్తా కథనాలు కూడా 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా. సో దాని గురించి కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇది మధ్య కాలంలో జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడు చుట్టుపక్కల ఏవైతే కొన్ని విలేజెస్ ఉన్నాయో మొదట్లో మామూలుగానే ఉంది. అయితే ఎప్పుడైతే ఇది కూడా బాగా పాపులర్ అవటం మీరు అన్నట్టు జరిగిన తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఇది అంతకుముందు నుంచే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది అంటే ఏం లేదు. కొంతమంది ఈ బిట్ కాయిన్, ఫారెన్ కరెన్సీ ఏదైతే ఫారెక్స్ అంటాం, ఫారెక్స్లో చేయటం జరిగింది. వాళ్ళు ఆ విలేజెస్లో ఎవరో కొద్దిమంది చేసుకోవటం, వాళ్ళు ఎన్కాష్ చేసుకోవటం. అయితే అసలు జనరల్గా ఏంటిది అంటే ఎవరైతే వాళ్ళు చేసారో ఆ విలేజెస్ సూర్యాపేట పక్కన, కోదాడు పక్కన, ఏదైతే సూర్యాపేట జిల్లా కోదాడు పక్కన విలేజెస్లో 2-3 చేయడం జరిగింది. వాళ్ళ ఫోరెక్స్ తోటి కొంచెం ఎన్కాష్ చేసుకోవడం జరిగింది. ఆ ఎన్కాష్ చేసుకున్నది ఏదైతే ఉందో జనరల్గా ఏం జరుగుద్ది అంటే విలేజెస్లో ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యింది. గుడ్ న్యూస్ కానీ బ్యాడ్ న్యూస్ కానీ. వెంబటే వీళ్ళు పైసలు రాగానే ఏం జరుగుద్ది, విలేజెస్లో వాళ్ళకి లోపల ఉన్నటువంటి కోరికలు ఉంటాయి, అది కొనాలి ఇది కొనాలని. వాళ్ళు వెంబటే ఇమీడియట్గా పెద్ద పెద్ద బండ్లు అంటే కాస్ట్లీ కార్లు ఎంజాయ్ చేయటం, లైఫ్ అంటే బాగా ఖర్చు పెట్టడం. వాళ్ళని చూడగానే మిగతా వాళ్ళకి అనిపిస్తుంది, అరే నువ్వు ఎట్లా ఇంత ఫాస్ట్ గా ఖర్చు పెడుతున్నావు, ఇంత సంపాదిస్తున్నావు అనగానే వాడు ఇట్లా రైట్ అనగానే ఇక మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను కూడా చేయాలి, నేను కూడా అనిపిస్తుంది, లైఫ్ స్టైల్ కావాలి అని దిగటం జరిగింది. ఆ దిగి ఏమైంది, పెద్దగా అయిపోయింది, ఎక్కువైపోయింది. అసలు అక్కడ జరిగిందంతా ఏంటిది అంటే వీళ్ళు రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికీ చాలా జరిగినాయి, ఇంకా జరగబోయేవి కూడా అదే. ఎవరైతే వీళ్ళంతా ఇలా చేసిర్రో వీళ్ళంతా సైబర్ క్రైమ్కి ఏజెంట్లుగా జరగడం జరిగింది. అంటే ఏంది, వాళ్ళు ఏదో యాప్ చెప్తారు, యాప్లో మనం ఇంట్రడ్యూస్ చేపియాలి, ఆ యాప్ని డౌన్లోడ్ చేపియాలి, చేపించినాక మీ అకౌంట్లో కొంత ఫండ్స్, అంటే ఇక్కడ ఏం జరిగిందో మిస్టేక్ చెప్తాను, ఏం జరుగుతుందో చెప్తాను, జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు ఒకవేళ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎలాంటి అనేది చూద్దాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళు డిమ్యాట్ అకౌంట్లు ఉండవు, ట్రేడింగ్ అకౌంట్లు ఉండవు, సింపుల్గా ఒక యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు, యాప్లో డౌన్లోడ్ చేసి ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ ఇస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్కి మనము గూగుల్ పే, ఫోన్పే టైప్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టాలి. అమౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత అది బ్యాంక్ వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరెవరైతే మీ ద్వారా ఎవరితో పెట్టుబడి పెట్టించిండ్రో మీకు కొంత కమిషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ కమిషన్ ఎంత వస్తుంది అంటే అదంతా ఇక చీటింగ్, ఫ్రాడ్ కిందకి పోతుంటుంది తర్వాత. ముందైతే వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆ కోదాడులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల్లోకి వెళ్ళటం జరిగింది. అక్కడ అకౌంట్లే, వీళ్ళ అకౌంట్లోకే జరగడం జరిగింది ట్రాన్సాక్షన్స్. అవన్నీ జరిగేటప్పటికి అది బాగా స్ప్రెడ్ అయ్యేటప్పటికి వార్తల్లోకి రావటం, వార్తల్లోకి వచ్చిన తర్వాత అసలు నిజం ఏంటిది, అబద్ధం ఏంటిది అనేది తెలవటం. తర్వాత వీళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ అకౌంట్లని సీజ్ చేయటం. ఆ అకౌంట్లు ఏవైతే అంటే అకౌంట్కి ట్రాన్సాక్షన్స్ ఉండవు, మన అకౌంట్లో ఏదైతే అమౌంట్ పడిపోయిందో ఆ అమౌంట్ బ్లాక్ చేస్తారు. ఇక అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా అప్పటికి కొన్ని వెళ్ళిపోతుంటాయి. అంటే ఎవరైతే చేయించారో ఆ ఫండ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత వాళ్ళు దొరికిపోతారు, ఎవరు నెక్స్ట్ వాళ్ళు.
ఇప్పుడు జరిగింది కూడా అదే. ఇది కూడా ఒక టైప్ అయిన సైబర్ క్రైమే. రాబోయే రోజుల్లో రేపు వీళ్ళు దొరుకుతారు, వీళ్ళ ద్వారా జరిగినవి దొరుకుతాయి. ఎందుకంటున్నానంటే వీళ్ళకు డీమ్యాట్ అకౌంట్ ఉండదు, ట్రేడింగ్ అకౌంట్ ఉండదు. వీళ్ళు ఎవరైతే ఫారెక్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఏదైతే చేస్తున్నారో అది బిట్ కాయిన్ కావచ్చు, 11,000 సుమారు ఉన్నాయి. ఏది బిట్ కాయిన్ టైప్లో, ఏది క్రిప్టో కరెన్సీలు. ఈ క్రిప్టో కరెన్సీల్లో అప్ అండ్ డౌన్ ఉంటుంది, వాలటాలిటీ ఉంటుంది. అసలు అది మనం ఎలిజిబులే కాదు చేయటానికి. కాకపోతే ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారంటే ఎన్ఆర్ఐ అకౌంట్ ఉండి, మన వాళ్ళు ఎవరైనా ఎన్ఆర్ఐలు ఉండి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి మనం యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి మనం చేయటం ఒక పద్ధతి. లేదు మన వాళ్ళు అక్కడ ఉండి మనం డాలర్లలో వాళ్ళకి ఫండ్స్ పంపిస్తే వాళ్ళు చేయటం ఒక పద్ధతి. కానీ ఇక్కడ ఏమవుతుంది, డిమాట్ అకౌంట్ ఉండదు, ట్రేడింగ్ అకౌంట్ ఉండదు, సింపుల్గా ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లోనే జరుగుతూ ఉంటుంది వ్యవహారం. కాబట్టి ఇవన్నీ కూడా ఇండియాలో ఇల్లీగల్. మనం ఫారిన్ ఎక్స్చేంజ్ చేయొచ్చు. అయితే మన ఆథరైజ్డ్ సెబీ ఆథరైజ్డ్ ఏదైతే మెంబర్లు ఉన్నారు, ఏది ఎన్ఎస్సి బిఎస్సి మెంబరు, ఫారిన్ కరెన్సీ కూడా ఉంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉంది. డాలర్లు, యూరోలు, పౌండ్లు, ఎన్లు, ఇది అఫీషియల్. అంటే మన ఎక్స్చేంజ్లో మన డిమాట్ అకౌంట్, మన ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం ట్రేడింగ్ చేసేది లీగల్. అంటే ఏంది, మన సెబీ పర్మిషన్, సెబీ అప్రూవల్, మెంబర్లు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా జరిగితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎన్ని కోట్లు అయినా చేయొచ్చు, ఎంత అయినా చేయొచ్చు. అది ప్రాఫిట్ కానీ లాస్ కానీ అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకత. లాభం వచ్చినా నీ అకౌంట్లో ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి, అది అంతా క్యాష్ ఉండదు. ఇప్పుడు ఇది జరిగిందంతా ఏంటిది అంటే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండోది, నువ్వు ఎక్కడి నుంచి ఈ ఫండ్స్ కలెక్ట్ చేసినావు, ఎలా పోయింది, అది ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు సంపాదించిన వాళ్ళంతా కూడా విత్తు అంటే తర్వాత అంటే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది. అయితే సింపుల్గా ఈ సైబర్ క్రైము ఇలానే కాదు, ఏ రోజుకి ఆ రోజు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం ఒక్కొక్క రకమైన మోసం. అది విలేజ్లో జరిగింది. హైదరాబాద్లో మనం ఈ మధ్య కాలంలో ఎన్నో వీడియోలు చేసినాం. ఎలాంటివి, మీకు డిమాట్ అకౌంట్ ఉందా అండి, ట్రేడింగ్ అకౌంట్ ఉందా, మీకు టిప్స్ ఇస్తాం, రికమెండేషన్స్ ఇస్తాం మీరు అని చెప్పటం. లేదు అంటే ఐపీఓలో మీకు అలాట్మెంట్ మేము ఇప్పిస్తాం అలా అని చెప్పటం. లేదు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి బెదిరించి భయపెట్టేసి అట్లా చేయటం. ఇవన్నీ సైబర్ క్రైమ్ కిందకే వస్తాయి. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు సింపుల్గా ఫస్ట్ మీకు క్లారిటీ కానీ ఏదైనా చేయదలుచుకుంటే అంటే మోసం జరిగిన తర్వాత ఇక మనం చేసేదేం లేదు. ఆ ఫండ్స్ మనకు వస్తాయని అనుకోవచ్చు, కానీ చాలా టైం తీసుకుంటుంది, చాలా కొద్ది భాగమే వస్తుంది. అంటే పోయిన దాంట్లో మనకు రికవరీ వచ్చేటప్పటికి చాలా కొద్దిగానే వస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మనం జాగ్రత్తగా ఉండటమే బెస్ట్. అయితే సార్ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ గ్రామంలో యంగ్స్టర్స్ అంతా కూడా ట్రేడింగ్ చేస్తున్నారు కదా, అంటే వీళ్ళు ఇండివిడువల్ గా చేస్తున్నారా లేకపోతే ఫస్ట్ ఇండివిజువల్ గా చేయటం, తర్వాత వీళ్ళు సర్కిల్ పెరుగుద్ది. ఇప్పుడు జనరల్ గా మీరు అన్నట్టు ఏమైతే అంటే విలేజెస్ లో ఈవినింగ్ కాగానే జమ అవుతారు అందరూ. అంటే వాళ్ళ సర్కిల్ ఉంటారు కదా, కాలేజ్ మేట్స్ ఉంటారు, ఊళ్ళో వాళ్ళు ఉంటారు, కొంచెం ఎడ్యుకేటెడ్ ఉంటారు, లేకపోతే ఏదైనా మంచి జాబ్ చేసేవాడు ఉండనుకో, వాడి పక్కన జమ అవుతారు అందరూ. సాయంత్రం కాగానే జమ అయిపోయి ఆయన చెప్తూ ఉంటాడు, అరే ఈ జాబ్స్ ఇట్లున్నారా, ఈ జాబ్స్ ఇట్లున్నాయి, మనం బాగా ఇన్కమ్ గెయిన్ చేయడానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అంటే వీళ్ళ వెనక ఏదైనా ఒక సిండికేట్ సైబర్ క్రైమ్ టీమ్ ఏదైనా ఉంటుందా, అట్లా అంటే బ్యాక్ ఎండ్ లో వీళ్ళని ఆపరేట్ చేసే వాళ్ళు ఏదైనా ఉంటారా? అంటే వీళ్ళు దొరికిపోయారు, ఇక దొరికిపోయినట్టే. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టుగా సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం తెలియదు, వీళ్ళకి తెలవకుండా ఫస్ట్ ఎంటర్ అవ్వటం, పైసలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళకి లోపల ఉంటది ఇదంతా ఎక్కడో ఒక దగ్గర అని. కాకపోతే అప్పటి వరకు వచ్చినంత వరకు వచ్చినాయి అనుకుంటారు, లేకపోతే వచ్చినంత వరకు తీసేసుకొని బయటపడదామనో, వచ్చినంత వరకు వచ్చినాక ఎంజాయ్. అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ముందు పైసలు అవసరం అనేది ముఖ్యం, పైసలు అనేదే ముఖ్యం, తర్వాత జరగబోయేది ఉంటే జరిగింది లేకపోతే చూద్దాంలే అనే మెంటాలిటీ కొద్దిమంది ఉంటారు. అయితే మీరు అన్నట్టు ఎవరన్నా మంచోడు ఉండి అరే ఇది మంచిది కాదురా ఇట్లా ఇట్లా చేయకూడదు అని అంటే వాడిని పక్కకి నెట్టడం అనేది జరుగుతుంది. వాడే వీడు వినేటట్లేడురా అని వాడన్నా సైలెంట్ అయిపోతాడు. తర్వాత ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ ఇప్పుడు ఎక్కువైపోయింది, విలేజెస్లో పాకిపోయింది, మిగిలిన వాళ్ళు పని చేయట్లేరు, ఇదే పనిలో ఉన్నారు. సిస్టమ్లు నెట్ హైదరాబాద్లో ఉన్నా కానీ నువ్వేం వద్దులే కానీ హైదరాబాద్లో ఉండటం, ఇంక వచ్చాయి మన ఊరికి, మన ఊళ్ళోనే పని చేద్దాం, మన వీళ్ళంతా చేస్తున్నారు, వీళ్ళంతా బాగా సంపాదిస్తారు, నువ్వు హైదరాబాద్లో 20,000కో 30,000 పని చేస్తే రూమ్ ఖర్చులు కూడా సరిపోవు, ఊరు వచ్చేసి రైట్ నువ్వు సంపాదించే పైసలకి రానిపో, నువ్వు అదే ఛార్జీలు కూడా సరిపోవు, రైట్ అక్కడ నువ్వు పీజీ హాస్టల్కి ఫుడ్ కోసం నీ ఖర్చుల కోసం పాకెట్ మనీలు వీటికే సరిపోతుంది, నువ్వే వద్దులే ఇటుకు వచ్చి ఇలా చేయి అలా చేయని మీరు అన్నట్టు తల్లిదండ్రులు ప్రెషర్ చేయటం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మొదట్లో సైలెంట్గా ఉండటం. తర్వాత ఏమైంది, మిగతా వాళ్ళు చేసేటప్పటికి వీళ్ళకి అనిపిస్తుంది కొంచెం డబ్బులు వస్తాయి,
వచ్చేటప్పటికి అరే అనవసరంగా మిస్ అయిపోతున్నామే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎంటర్ అవడం, తర్వాత ఇక రాబోయే రోజుల్లో మళ్ళీ మనం ఇంకో వీడియో చేయాల్సిన అవసరం ఎట్లయినా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్, అకౌంట్లు అన్ని సీజ్ అయిపోతున్నాయి. తర్వాత ఏమైందంటే ఇదంతా ఇంకా పెద్ద ఎత్తున అయింది. ఇంకా ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. అంటే బలైపోయిన వాళ్ళు ఇప్పుడు తిన్నవాళ్ళే బయటకు వచ్చారు, అంటే ఎంజాయ్ చేసే వాళ్ళదే కనబడుతున్నారు. కాదు, ఆ విలేజెస్లో ఎవరెవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో చాలా వరకు అన్ఎడ్యుకేటెడ్ని కూడా వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ ద్వారా వాళ్ళ పైసలు ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఎక్స్కో వైకో ఆ విలేజ్లో అంత లేదు నాలెడ్జ్, కానీ వీళ్ళు ఉన్నారు కదా, అరే నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి అనగానే సర్లే నేను చేసి పెడతలేదు, నేను చూసుకుంటలే, అట్లా కూడా జరుగుతాయి అన్నమాట. జరిగినాయి కూడా, జరుగుతున్నాయి కూడా. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పెద్దోళ్ళకి ఏమో మావాడు ఏదైనా సెటిల్ అవుతుండే, మావాడు కొంచెం మంచి సంపాదించుకుంటుండే, నేనంటే పొలం పని చేస్తూ ఉండి కష్టపడుతున్నా, వీడని కొంచెం మంచి సంపాదిస్తాడు, సుఖంగా ఉంటాడులే అనుకుంటారు తప్ప ఇలాంటి మోసాలు జరుగుతాయని వాళ్ళకి తెలియదు. అక్కడ అంటే విలేజెస్ లో ఉండదు ఇంత హైలీ ఎడ్యుకేటెడ్. మనం సిటీలో ఉన్న వాళ్ళకే ఈ సైబర్ క్రైమ్ అయిపోయిన తర్వాతనే నువ్వు సైబర్ క్రైమ్ లో మోసపోతున్నావు అలా జరిగినప్పుడు మరి ఇంకా వాళ్ళకి ఎట్లుంటది అని అంటే ఇప్పటికి కూడా అసలు చాలా వరకు అన్నమాట. అంటే ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది, ఇట్లాంటివి ఇంకా చాలా విలేజెస్ ఉంటాయి. తర్వాత ఇంకా మనం ఇంకో వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.